టీ20 వరల్డ్ కప్ ముంగిట భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మకు పొట్ట కింద భాగంలో గాయమైంది. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న తిలక్కు ఇటీవల పొట్ట కింద భాగంలో నొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించారు. డాక్టర్ల సూచన మేరకు అతడికి సర్జరీ చేయించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక ఈ సర్జరీ కారణంగా తిలక్ వర్మ 4 వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో ఇదే నెలలో న్యూజిలాండ్తో జరగాల్సిన టీ20 సిరీస్కు అతడు దూరం కానున్నాడు. జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగాల్సిన 5 మ్యాచ్ల సిరీస్కు తిలక్ ఎంపికయ్యాడు. కానీ సర్జరీ కారణంతో ఈ సిరీస్కు తిలక్ అందుబాటులో ఉండడు. అతని స్థానంలో ఇంకో ప్లేయర్ను ప్రకటించాల్సి ఉంది. అయితే తిలక్ లాంటి హిట్టింగ్ బ్యాటర్ వరల్డ్ కప్కు ముందు గాయపడడం భారత్కు అతిపెద్ద దెబ్బ. వచ్చే నెల 7న టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అప్పట్లోగా అతడు పూర్తిగా కోలుకుని ఫిట్గా అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తిలక్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వరల్డ్ కప్లో అతడు ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడాన్ని ఖచ్చితంగా చెప్పలేం.